అధ్యాయంలో 19వ వచనంలో కూడా 20వ వచనంలో కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే మీరు ఈ లోకములో ధనమును, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును ఏం చేయను, తినివేయును, దొంగలు కన్నము వేయును. పరలోకమందు మీ కొరకు ధనమును సంపాదించుకొనిడి, అక్కడ చిమ్మిటయు తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దానిని దొంగిలించరు. ఏమని చెప్తుంది దేవుని వాక్యము? దేవుడు పెడుతున్నప్పుడు వారు కూర్చుకుందురు. దేవుడు పెట్టేది దేవుని బిడ్డలు కూర్చుకుంటారు. ఆ కూర్చుకునేది ఎక్కడ కూర్చుకుంటారంటే పరలోకములో కూర్చుకుంటారు. భూమి మీద వారు కూర్చుకోవాలని అనుకోరు. భూమి మీద వారు ఆ సంపాదనను కూర్చుకోవాలి, ఆ ధనమును కూర్చుకోవాలి అని వారు అనుకోరు. కారణం ఏంటంటే వారికి బాగా తెలుసు, ఈ భూమి మీద ఎంత సంపాదించినా, ఈ భూమి మీద వారి ధనమును ఎంత దాచుకున్నా ఏమవుతుంది అని అంటే తుప్పు పడుతుంది. ధనము పాడైపోతుంది. ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు పాత 500 నోట్లు, పాత 1000 రూపాయల నోట్లు ఉన్నాయి అనుకోండి. అవి ఇప్పుడు తీసుకొని వచ్చి దుకాణాల్లో ఇస్తే చల్లుతాయా? చల్లవు. నీవు సంపాదించిన సంపాదనకు ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. అవి యుగయుగములు ఉండవు. అవి పాడైపోతాయి, తుప్పు పట్టిపోతాయి. ఇంకా ఏమవుతాయి? చెదలు పడతాయి. ఇంకా ఏమవుతాయి? దొంగలు వచ్చి వాటిని దొంగిలించుకొని పోతారు. నువ్వు ఎంత సంపాదించినా భూమి మీద నీ ధనము చిమ్మటి పడుతుంది. ఈరోజు చూడండి, ఒక్క మంచి 10 రూపాయల నోటు దొరుకుతుందా? ఒక్క మంచి 20 రూపాయల నోటు దొరుకుతుందా? లేదు, దొరకట్లా. ఎందుకో తెలుసా? అదేమైపోతుంది? వాడగా 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 మన చెమట దానికి పట్టి నాని మెల్లిమెల్లిగా చిరిగిపోతుంది. ఒక మంచి 10 రూపాయల నోటు, ఒక మంచి 20 రూపాయల నోటు లేనే లేదు. నీ ధనము చిరిగిపోతుంది, నీ ధనము చెమ్మటి పడుతుంది, నీ ధనము చెదలు పడుతుంది, నీ ధనము తుప్పు పడుతుంది. దొంగలు వచ్చి నీ ధనమును దోచుకుంటారు. కానీ మానవుడు మాత్రము భూమి మీద సంపాదన కొరకు మాత్రమే ఆలోచన చేస్తాడు. భూమి మీద ఏం సంపాదించుకుందామా, భూమి మీద ఏమి కూర్చుకుందామా, భూమి మీద నువ్వు ఎంత సంపాదించినను, నువ్వు ఎంత కూర్చుకున్నాను, అవి శాశ్వతమైనది కాదు. మనం ఇందాకే కదా చెప్పుకుంది, ధనవంతుడు ఎంత సంపాదించాడు? విస్తారమైన ధనము సంపాదించాడు. కానీ దాన్ని ఏమైనా చస్తూ 1 రూపాయన తీసుకుపోయాడా? తీసుకుపోవాలా. భూ సంబంధమైన విషయాల మీద విచారణ కలిగి ఉంటాడు. ఒకవేళ నువ్వు నేను భూ సంబంధిగా ఉంటే ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం సంపాదించుకుందామా, ఎంత దాచుకుందామా, ధనము గురించి, ఇహలోక సంబంధమైన బట్టల గురించి, ఇహలోక సంబంధమైన వెండి బంగారాల గురించి, వీటి గురించే విచారించి, వీటి గురించే ఆలోచించి, వీటిని సంపాదించుకోవటానికి నీవు ఎంత పాటుపడి ప్రయాసపడి నీవు ఏం చేసినా అదంతా వృధా. అవి శాశ్వతముగా నీతో ఉండేవి కావు. నువ్వెంత సమకూర్చుకో ఈ భూమి మీద, నువ్వు సమకూర్చుకున్నవి అవి నీ అక్కరకు రావు. కరోనా కాలంలో చాలామంది అయ్యా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తా, నాకు ఒక్క గ్యాస్ సిలిండరు, ఆక్సిజన్ సిలిండరు ఇస్తారా? ఏందంట? బహుశా అది 1000 రూపాయలు ఉంటుందేమో. ఒక ఆక్సిజన్ సిలిండరు 1000 రూపాయలు ఉంటుందేమో. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? 1 కోటి రూపాయలు ఇస్తా, నాకు ఒక్క ఆక్సిజన్ సిలిండరు ఇవ్వు. ఎంత డబ్బు ఉంటే ఆక్సిజన్ సిలిండరు దొరకక ఎంతమంది చనిపోలేదు? నాకు బాగా ఇష్టమైన, నేను ఎక్కువగా ఫాలో అయ్యే ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. ఆయన పేరు ఏదో ఉంది, పిఎన్ఆర్ ఏదో మొత్తానికి ఉంది. మంచి జర్నలిస్ట్. ఆయన ఇంటర్వ్యూలు బాగా చూస్తాను నేను. ఆయన కరోనా కాలంలో చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలుసా? ఆక్సిజన్ దొరకక చనిపోయాడు. అతనికి ఏమైనా డబ్బు కొదువా అంటే కాదు.
ఎంతమందిని అతడు ఆక్సిజన్ కోసము ఫోనులు చేసి అడిగాడో, ఎంతమందిని ఆయన అర్థించాడో, ఎంత ధనమునైనా నేను ఖర్చు చేస్తాను అని ఆయన చెప్పినా ఆయనకి ఆక్సిజన్ దొరకక చచ్చిపోయాడు. భూమి మీద ఎంత డబ్బు సంపాదించుకొనినా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోగలుగుతావా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావా? నీ ప్రాణం పోతున్నప్పుడు ఆ ధనం ఏమైనా నిన్ను రక్షించగలదా? లేనే లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను పెడుతున్నాను, నీకు చాలినంత పెడుతున్నాను, నీకు ఎక్కువే ఇస్తాను, విస్తారముగా ఇస్తాను, నేను పెట్టేది నువ్వు కూర్చుకో. మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అడ్డదారులలో ధనము సంపాదించుకోవడానికి నువ్వు వెళ్ళవద్దు. నేను నిన్ను దీవించేవాడిని, నేను నీకు పెట్టేవాడిని, నేను పెట్టుతున్నప్పుడు నువ్వు దానిని సమకూర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? సమకూర్చుకో. దేవుడు పెడుతున్నప్పుడు మనము సమకూర్చుకోవాలి. పరలోక సంబంధి, ఆత్మ సంబంధి పైనున్న విషయాల మీద విచారిస్తాడు. అంటే మనము శరీర సంబంధులం అయితే శరీరము చచ్చిపోతుంది, ఆ శరీరము మట్టిలోకి మట్టి అయిపోతుంది. కానీ ఆత్మ సంబంధి అయితే ఆత్మ మరణము లేదు. ఆత్మకి, శరీరానికి మరణం ఉందేమో కానీ ఆత్మకు మరణము లేదు. ఆ మరణము ఏదైనా ఆత్మకు ఉంది అంటే అది రెండవ మరణము నరకములోనే ఉన్నది. కానీ అది నువ్వు చావనవే సావు. నీ శరీరము, ఆత్మ శరీరము కాలుతూనే ఉంటుంది. నువ్వు యుగ యుగములు నరకములో యాతన పడతావు, అది రెండవ మరణము. కానీ నీ ఆత్మ మాత్రము చావనే చావు. ఆత్మకు చావు లేదు. నీ ఆత్మ శాంతముతోను విశ్రాంతితోను సంతోషముతోను ఉండాలి అంటే మోక్షమునకు వెళ్ళాలి, పరలోకమునకు వెళ్ళాలి, దేవుని దగ్గరకు నీ ఆత్మ వెళ్ళాలి. ఆ ఆత్మ, నీవు దేవుని విషయాల మీద నీ ఆత్మ విచారణ కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గరికే వెళ్తావు. దేవుని పని గురించి విచారణ, దేవుని సంఘము గురించి విచారణ, దేవుని ఆరాధనల గురించి విచారణ, దేవుని కూడికల గురించి విచారణ, మందిరంలో జరిగే కూడికల గురించి విచారణ. నీవు నేను కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనలకు తరలి వస్తున్నప్పుడు, పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించుకుంటున్నప్పుడు, పరలోకములో నా ధనమును సంపాదించుకోవాలని కోరుకున్నప్పుడు, ఆ పరలోకములో ఆ ధనము సంపాదించుకోవడానికి దేవుడు నీకు ఇస్తున్నవి నువ్వు దేవునికి, దేవుని పరిచర్య కొరకు, దేవుని మందిరము కొరకు ఇచ్చే వ్యక్తిగా ఉన్నప్పుడు, పేదలకు నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉన్నప్పుడు, అడుక్కునే వారికి నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ ధనము పరలోకములో దాచబడతాది. దేవునికి ఇచ్చా, దేవుని మందిరములు ఇవ్వాలి, 10వ భాగం ఇవ్వాలి, దేవునికి కానుకలు ఇవ్వాలి. నీవిచ్చే కానుకలు దేవునికి ఇస్తున్నవి. దరిద్రులకు, వస్త్రాలు లేని వారికి, ఆహారం లేని వారికి కలిగినవి ఇవ్వాలి. దేవునికి ఇస్తున్నట్లు పరలోకములో నీ ధనము సంపాదించుకో. పరలోకములో దేవుడిస్తున్న ఆశీర్వాదము, ఆ సంపద పరలోకములో కూర్చుకో. అక్కడ నువ్వు ధనవంతుడుగా ఉంటావు, అక్కడ నువ్వు ఇల్లు కలిగి ఉంటావు, అక్కడ నువ్వు మేడను కలిగి ఉంటావు, అక్కడ నువ్వు ధనవంతుడుగా ఉంటావు. ఎలా ఉంటావో తెలుసా? యుగ యుగములు ధనవంతుడుగా ఉంటావు, యుగ యుగములు ధనమును కలిగిన వాడిగా ఉంటావు. పరలోకములో కూడా అల్పులు ఉన్నారండి, పరలోకములో కూడా అధికులు ఉన్నారు. భూమి మీద ఏ విధముగా అల్పులు అధికులు ఉన్నారు, పరలోకములో కూడా ఉన్నారు. ఎవరైతే వారి ధనమును పరలోకములో కూర్చుకుంటారో, దాచుకుంటారో వారు ధనవంతులుగా ఉంటారు. ఎవరైతే పరలోకములో కొంచెం డబ్బులే కూర్చుకుంటారో, కొంచెం డబ్బులే దాచుకుంటారో వారు అల్పులుగా ఉంటారు. దేవుని దగ్గర నీ ధనము దాచుకుంటే అక్కడ చిమ్మట పట్టదు, అక్కడ తుప్పు పట్టదు, అక్కడ దొంగలు వచ్చి దొంగిలించరు. కానీ ఈ రోజుల్లో దేవుని దగ్గర ధనము దాచుకోవడానికి ఇష్టపడట్లేదు. బ్యాంకుల్లో అయినా ధనము దాచుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ దేవుని దగ్గర పరలోకంలో డబ్బును దాచుకోవటానికి ఇష్టపడట్లా. ఒక 10 రూపాయలు దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ 10 రూపాయల్లో ఎంత దేవునికి ఇస్తే 1 రూపాయి ఇస్తావు. దేవుడు ఆ 1 రూపాయినే చూస్తున్నాడు. నీ హృదయంలో, పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, పేద విధవరాలు ఎలాంటి హృదయముతో ఇచ్చింది? పూర్ణ హృదయముతో, దేవుని మీద పరిపూర్ణమైన భక్తితో ఆమెకి కలిగినదంతయు దేవునికి ఇచ్చింది. ఆమె పరలోకములో ధనమును దాచుకుంది. అందుకని దేవుడు అన్నాడు, ఈమె
ధనికురాలు. అంతవరకు ధనికులంతా వేసిన కానుక దేవుడు చూసి వీళ్ళు అల్పులు అని అన్నారు. అవును, దేవుని దగ్గరకు వచ్చి మనము ఏం కూర్చుకోవాలి? దేవుడిచ్చు ధనమును, దేవుడిచ్చు సంపదను కూర్చుకోవాలి. దేవుడిచ్చేదానిని కూర్చుకోవాలి, దేవుడు పెట్టేదానిని కూర్చుకోవాలి. ఆ కూర్చుకునేది ఎక్కడ కూర్చుకోవాలంటే పరలోకములో కూర్చుకోవాలి. ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకములో దాచుకోవాలి. పరలోకముల ధనమును దాచుకున్నప్పుడు, ఆ పరలోకముల ధనమును కూర్చుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, నీవు నేను గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉంటాం. ఈ లోకములో ధనవంతులుగా నువ్వు ఉండాలని నా కోరిక, అది శాశ్వతమైనది కాదు. పరలోకములో నువ్వు ధనవంతుడిగా ఉండాలన్న కోరిక, అది శాశ్వతమైనది. ఈ లోకంలో ధనము నువ్వు ఎంత కూర్చుకున్నా అది చిమ్మబట్టి తుప్పుబట్టి దొంగిలించుకొని పోతారు. అది నువ్వు ఒక రోజున పోగొట్టుకుంటావు. అది శాశ్వతమైనది కాదు కూర్చుకోవటానికి. కానీ పరలోకంలో కూర్చుకున్నది అది శాశ్వతమైనది. ఇట్టి శాశ్వతమైన